జీవో నంబర్ 115 ని నంబర్ 115 ని రద్దు చేయాలి. రెగ్యులర్ చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. జీవో నంబర్ 115 రద్దు చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ రెగ్యులర్ చేయాలి. స్టాఫ్ నర్సెస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరినీ జస్టిస్ We want జస్టిస్ We want జస్టిస్ జీవో నంబర్ 115 రద్దు చేయాలి. అందరికీ కూడా ఇంటెన్సివ్ పీరియడ్ అని సంవత్సరం 6 నెలలు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మీద మేము అప్పుడే హైకోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ అందరూ కూడా పిటిషన్ వేస్తే అది వాళ్ళకి స్టాఫ్ నర్స్ ఉద్యోగం ఇవ్వడం లేదు, ఓన్లీ నైపుణ్య శిక్షణ అని మాత్రమే మాకు అప్పుడు చెప్పారు. ఈ నైపుణ్య శిక్షణ అనేసి మాకు చెప్పి ఇప్పుడు సడన్గా జీవో 115 రిలీజ్ చేసి దాని ద్వారా మా రెగ్యులర్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ పోస్ట్ అన్ని కూడా ఏ నెంబర్కి ఇవ్వడంలో ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుందని మేము ఇప్పుడు బాధతో ఉన్నామన్నమాట. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని మా పోస్టుల్లో ఎవరైతే అర్హత ఉందో, ఏ స్టాఫ్ నర్సులు అయితే కష్టపడి సర్వీస్ని అందిస్తున్నారో వాళ్ళని మాత్రమే రెగ్యులర్ చేసి, ఏ నెంబర్లకు కూడా రెగ్యులరైజేషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి మా పోస్టులో రెగ్యులర్ చేయకుండా వాళ్ళకి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాళ్ళు ప్రమోషన్స్ హెచ్వి సిహెచ్ ఆ విధంగా ఏఎన్ఎంస్ ప్రమోషన్లో వెళ్ళాలి కానీ వాళ్ళైతే స్టాఫ్ నర్సుల పోస్టుల్లో వేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మా డిపార్ట్మెంటే కాదు, మన రాష్ట్రంలో చూస్తే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక హోమ్ గార్డ్ని తీసుకొచ్చి ఒక ఎస్ఐ ప్రమోషన్ ఇస్తాము, ఎస్ఐ క్యాడర్లో కూర్చోబెడతాము అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది? అదేవిధంగా ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని తీసుకొచ్చి ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తామంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా మా ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లో మా స్టాఫ్ నర్సెస్ మాత్రమే ఎందుకు ఇలా వివక్షత చూపిస్తున్నారు? ఏఎన్ఎంలు తీసుకొచ్చి మమ్మల్ని స్టాఫ్ నర్సెస్ పోస్టులో ఎందుకు కూర్చోబెడుతున్నారు? అంటే ఇంతవరకు ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ రోడ్లెక్కి వాళ్ళు ధర్నాలు చేశారనా? ఇంతవరకు ఏ స్టాఫ్ నర్సులు కోవిడ్ టైంలో కూడా మాకు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మేము ధర్నాలు చేయలేదే. మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వండి అనేసి మేము అడగడం తప్ప ఎంతవరకు మేము ఎటువంటి ధర్నాలకి పాల్పడలేదు. అయినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా మా పోస్టులో ఏఎన్ఎంలు తీసుకొచ్చి పెట్టడం ద్వారా అంటే స్టాఫ్ నర్సుల మీద ఎంత వివక్షత ఉందో అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. దీనిని మేము నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నారు. ఈ ధర్నా మేము ఏదైతే ఆలోచిస్తున్నామో మాకు న్యాయం చేయకపోతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సులు తప్ప ఏఎన్ఎంలు రెగ్యులరైజ్ చేస్తే ఈ ధర్నా మరింత ఉధృతం చేస్తామని మా రాష్ట్ర కమిటీ నాయకులు తర్వాత మన జిల్లా కమిటీ నాయకులు కూడా మాకు సందేశాలు పంపారు. మేము ఆ సందేశాల మేరకే ఈ ధర్నాలో పాల్పంచుకుంటున్నాం. దీని గురించి తెలుసుకోవాలి కదా. ఆల్రెడీ మా హెల్త్ మినిస్టర్ గారు కూడా ఇది చాలా తక్కువ నిర్ణయం అని చెప్పి మన స్టేట్మెంట్ అది మా గ్రూపుల్లో అయితే రిలీజ్ చేశారు. చాలా కాలంగా స్టాఫ్ నర్సులు జిఎన్ఎంలు బిఎస్సి నర్సింగ్ చేస్తున్న వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో వివిధ రకాల పిహెచ్సి సిహెచ్సిల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నారు. కానీ గవర్నమెంట్ కొంతమంది ఏఎన్ఎంలకి కొంత ట్రైనింగ్ ఇస్తూ వీళ్ళ ప్లేస్ని భర్తీ చేద్దామని చెప్పి కొత్తగా ఒక జీవోని ప్రారంభించారు. ఆ జీవో పరంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం ఈ జిఎన్ఎంలుగా అందుబాటులో ఉండటం మంచిదే, కానీ వీళ్ళు ఇంతకాలంగా చేస్తున్న వాళ్ళని తీసేసి వీళ్ళ ప్లేస్లో వాళ్ళని రిక్రూట్ చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదని డాక్టర్గా మేము భావిస్తున్నాం. అందుకోసం వీళ్ళని ఇలా కంటిన్యూ చేస్తూ వీళ్ళకి అదనంగా హాస్పిటల్ బలంగా చేకూర్చడానికి వాళ్ళని అదనంగా రిక్రూట్ చేయాలి, కానీ వీళ్ళు ఎవరిని విధుల్లోంచి చేయడం కానీ లేకపోతే వీళ్ళనే పర్మనెంట్గా ఆ పోస్టులో రిక్రూట్ చేయడానికి ఏదైనా జీవో కానీ లేకపోతే అనుమతి కానీ ఇస్తే బాగుంటుందని డాక్టర్గా మేమందరం భావిస్తున్నాం.